శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా ఈ మాసం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో బుధ శుక్రులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు కూడా జరుగుతుంది ఈ మాసం మరింత ప్రత్యేకత ఏమిటంటే రవి కుజులు నీచ స్థితిలో ఉంటున్నారు కనుక కన్యారాశి వాళ్ళకి ఈ గ్రహగతులను పరిశీలించినట్లయితే ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి అంశాన్ని చూస్తే అధిక భాగం కన్యారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం శుభ ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఈ రవి కుజుల నీచ స్థితి వల్ల కొంతమందికి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక ఏ రంగం వాళ్ళు, ఏ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. కనుక ఆ పరిహారాలు పాటించి కన్యారాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. ఇకపోతే ఈ మాసం కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం వృధా అవుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, కాలక్షేపాలు చేయకుండా ఎవరికైనా సరే ఏ విషయం చెప్పదలుచుకున్నా సూత్రప్రాయంగా చెప్పండి. అంటే ఒక విషయం నా అభిప్రాయం ఇదని మాత్రమే చెప్పండి, కానీ మీ అభిప్రాయాల్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయవద్దు. చేసేటట్లయితే అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, వ్యతిరేకతలు ఏర్పడతాయి. ఏ పని ప్రారంభించినా వెంటనే పూర్తి చేయండి, పొరపాటును కూడా వాయిదా వేయకండి. ఇవి ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనలు. ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి బంధువుల పరంగా, ముఖ్యంగా మేనత్తలు, మేనమామలు, బాబాయిల పరంగా మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలను పొందగలుగుతారు. శత్రువులందరినీ సునాయాసంగా జయించగలుగుతారు. శత్రుశేషం లేకుండా చేయగలుగుతారు. అలాగే సంతానపరమైనటువంటి అంశాల్లో చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు. వాళ్ళ పురోభివృద్ధి కోసం మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఎవరు ఎన్ని అనుకుంటున్నా మీదైన ధోరణిలో ఓర్పుగా చేసుకుంటూ వెళతారు. అలాగే కన్యారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మీరు కోరుకున్నటువంటి కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ మీకు సీట్ లభిస్తుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం బాగుంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సఫలీకృతం అవుతాయి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే రావాల్సిన బకాయిలు వస్తాయి. కోరుకున్న ప్రదేశానికి చక్కగా ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారో, కమిషన్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళందరికీ అద్భుతంగా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, కమిషన్ బేస్డ్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళ వ్యాపారాలు చాలా బాగా పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం, రుణాల కోసం బ్యాంకులకు అప్రోచ్ అయితే బ్యాంకు లోన్లు సకాలంలో మీకు అందటం, ఆ లోన్లతో మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడం కానీ, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ చేయగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు వ్యాపారస్తులకు గోచరిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాక్టీస్కి ఏమాత్రం ఢోకా లేదు. యథాతథంగా మీ ప్రాక్టీస్ మీకు సాగుతుంది. పేరు ప్రతిష్టలు, డబ్బు గతంలో ఎలా వచ్చినా ఇప్పుడు అలాగే వస్తాయి, కానీ డౌన్ఫాల్ అయితే లేదు. ఇకపోతే సినిమా రంగ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఎంత మంచి అవకాశాలు వచ్చినా 1-2 అవకాశాలు మీకు రావాల్సినవి మీకు తెలియకుండా కొంతమంది మేషరాశి వ్యక్తులు తన్నుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. అది మీకు ఒకంత మానసిక ఆందోళనకి కారణమవుతుంది. ఈ విషయంలో కొంత బాధపడతారు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే ఏదైతే మీ చేయి దాటిపోయిందో అది మీకు మంచిది కాదు. కనుక పోయిందాన్ని గురించి ఏమాత్రం ఆలోచించవద్దు. అది అంతా మన మంచికే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయటం అనేటువంటిది సినిమా రంగ, టీవీ రంగ కవులు, కళాకారులు, నటీనటులు, టెక్నీషియన్స్కి చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయం. ఇకపోతే కన్యారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రజాదరణ విషయంలో కొంత వెనుకబాటు ఉంటుంది. మీకంటే మీ ప్రత్యర్థులు ముందంజలో ఉంటారు. అలాగే అధిష్టానంలో మీరు చేసేటువంటి కృషి ఎంత బలంగా ఉన్నా కూడా
వాళ్ళు మీ యొక్క కృషిని తక్కువ అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని టోటల్గా ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమేర సఫలీకృతం అవటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కనుక స్త్రీ మూలక వివాదాలు, అనవసరమైన వివాదాల జోలికి పోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా కన్యారాశి రాజకీయ నాయకులకి చెప్పదగినటువంటి మరి ముఖ్యమైన సూచన. ఇక బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ వ్యాపారాలు అయితే బాగానే ఉంటాయి. ఇక పోతే ఈ మాసంలో ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, దేశ విదేశాల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగాల ఎంప్లాయీస్కి మాత్రం కొంచెం గడ్డు కాలం. మీరు ఒకవేళ కంపెనీ మారాలనుకున్నా కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొత్తగా జరబోయే కంపెనీలో ఎక్కువ శాలరీ వస్తుందని వెళ్ళవద్దు. గత కంపెనీలో గనక మీ ఉద్యోగం స్టెబుల్గా ఉంటుంది అనిపించినా, లేదా మీ ఉద్యోగానికి తిరుగులేదనిపించినా మారవద్దు. అలాగే మీరు గనక కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకవేళ గతంలో చేసేటువంటి కంపెనీ మిమ్మల్ని తీసేస్తుందని అనుమానం వచ్చినా తక్కువ జీతానికైనా కొత్త కంపెనీకి వెళ్ళిపోండి. ఇది ముఖ్యంగా ఈ కాస్త జాగ్రత్తని కన్యారాశి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఇక కన్యారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. కన్యారాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని ఆరాధించాలి, వైష్ణవ దేవాలయాలని సందర్శించాలి, అలాగే కృష్ణుణ్ణి ఆరాధించాలి. ఏ కన్యారాశి వాళ్ళైనా సరే నియమబద్ధంగా తులసి దళాలతో కృష్ణ ఆరాధన చేస్తే వాళ్ళకి అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, అలాగే శని మహర్దశకి సంబంధించిన ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సరే సంపూర్తిగా తొలగిపోతాయి. ఎంత కష్టకాలంలో కూడా కృష్ణ ఆరాధనని వదిలిపెట్టకుండా చక్కగా భక్తితో చేసినట్లయితే వాళ్ళ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా సునాయాసంగా వాటిని అధిగమించగలుగుతారు. చక్కగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా తప్పనిసరిగా పొందగలుగుతారు. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. గ్రీన్ కలర్లో ఏ షేడ్ వాడినా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి బిస్కెట్ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఈ రెండు రంగుల్ని తప్పనిసరిగా వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు రంగులు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి టోటల్ 5. మీ వెహికల్స్ కానీ మీ మొబైల్ నెంబర్స్ కానీ కూడితే టోటల్ 5 వచ్చేటట్టుగా చూసుకుంటే వాటిని ఉపయోగించినట్లయితే మీరు ఏ పని వాటితో ప్రారంభించినా కూడా చక్కగా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా టోటల్ 5 వచ్చేటట్లుగా గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. అలాగే మీరు ఏ పని ప్రారంభించాలన్నా బుధవారం నాడు లేదా గురువారం నాడు ప్రారంభిస్తే మంచి విజయావకాశాలు ఉంటాయి. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు కూడా బుధ గురువారాల్లో ప్రారంభించేటట్లయితే చక్కటి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది, వ్యాపార అభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. మీ శక్తి మేరకు మీకు ఎంత ఆర్థిక పరిపుష్టి ఉంటే అంత మేరకే బంగారు ఆభరణాలని అంటే రింగ్ కానీ చైన్ కానీ ధరించండి. ఆ లోహం మీకు చక్కటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, తేజస్సుని తప్పనిసరిగా కలిగిస్తుంది. ఇక మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి విషయాలకు వచ్చేటట్లయితే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం. కనుక వీలైనంత వరకు మంగళవారం నాడు ఏ పని చేయవద్దు. మరి ముఖ్యంగా పొరపాటును కూడా మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా సరే వీలైనంత వరకు మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఏ బ్యాంకులోనో తీసుకోండి, కానీ వ్యక్తుల దగ్గర మాత్రం పొరపాటును కూడా తీసుకోవద్దు. అది కూడా తీసుకోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు విషయానికి వచ్చేటైతే ఎరుపు రంగు మీకు పనికిరాదు. బ్లడ్ రెడ్ కలర్ పొరపాటును కూడా మీరు వాడవద్దు. వాడితే మీరు ఏ పని ప్రారంభించినా కూడా తరచుగా ఆటంకాలు రావటం, ఆ వాహనాలకు ప్రమాదాలు జరగటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి.